శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరాం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం దాదాపుగా ఉగాది పంచాంగ శ్రవణం అంటే 12 రాసుల వారికి ఉన్నటువంటి ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచార ఫలితాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మీకు ఒక విషయం ఏంటంటే, గోచార ఫలితాలు 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించాలి. జన్మజాతకం యొక్క ప్రభావమే మన మీద అధికంగా ఉంటుందన్న విషయాన్ని గమనించుకోవాలి. ఫస్ట్ మీరు ఈ యొక్క గోచార ఫలితాల్లో చెప్పగానే అంటే బాగా ఉన్నప్పుడు చాలా ఆనందపడక్కర్లేదు, బాగలేదనగానే బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ విషయాన్ని ముందు గమనించుకోండి. రెండవది, ఈ యొక్క జ్యోతిషం అనేది సూచక శాస్త్రం అన్న విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ సంవత్సరంలో గురువు యొక్క అతిచార సంచారం అంటే గురుడు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మాత్రమే వెళ్తారు. కానీ ఈసారి ఆయన ఒక రాశిలోంచి 2వ రాశిలోకి, తర్వాత 3వ రాశిలో కూడా సంచారం వల్ల ఫలితాలు అన్ని రాశుల వారు కూడా గందరగోళమైన పరిస్థితి, అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు 5 మాసాలు ఆయన జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు, దాదాపుగా జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు ఆయన కర్కాటక స్థానం నుండి నవంబర్ డిసెంబర్లో ఆయన మళ్ళీ సింహ సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఫలితాలని మనం జాగ్రత్తగా చూసుకొని మీరు అనుకూలమైనటువంటి సమయాన్ని తెలుసుకొని మీ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చన్న విషయాన్ని గమనించండి. కన్యా రాశి వారి ఫలితాలు శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉన్నాయో తెలుసుకుందామా. దాదాపు వీరికి ఆదాయం 8గా చెప్పబడుతోంది, ఖర్చు 11గా చెప్పబడుతోంది, గౌరవం 3, అవమానం కూడా 3 పాళ్ళుగా చెప్పబడుతోంది. అంటే సంఘంలో గౌరవించే వాళ్ళు కూడా అద్భుతంగా ఉన్నారు, అవమానించే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి ఆత్మ చైతన్య శక్తిని పొందుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి పనిలో కూడా ఏదో ఒక భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తూ మౌనంగా ఉంటూనే మంచి అద్భుతమైనటువంటి వాక్చాతుర్యాన్ని పొందుకోవాలి. మీ మౌనమే సమాధానం కావాలి. మానసిక వేదన నుంచి బయటపడేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. వృత్తి ఉద్యోగాదుల్లో ధైర్యంగా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అద్భుతమైనటువంటి అంటే మీ యొక్క సీనియర్స్ నుంచి మీరు ప్రయోజనవంతమైనటువంటి ఫలితాన్ని పొందుకోవాలి. అంటే అప్రిషియేషన్ పొందుకునే ప్రయత్నాన్ని చేయాలి. తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా మరి ఈ యొక్క కన్యారాశి వారికి 10వ స్థానంలో గురుడు యొక్క సంచారం, 7మంలో శని సంచారం. 7మ శని వీరికి వివాహ యోగాల్ని, సంతానాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని కలిగించిన, 10మ రాజ్యస్థానటువంటి గురుడు కొంత వీరికి ప్రయోజనాన్ని కలిగించాడు. అంటే వృత్తి ఉద్యోగ ఒత్తిడున్న ఉద్యోగ మార్పును కలిగించాడు, ఆర్థికమైనటువంటి అభివృద్ధిని కలిగించాడు, రోగ నాశనాన్ని కలిగించాడు. అలాగే మీ ఇప్పుడు కర్కాటకంలోకి గురు భగవానుడు రాబోతున్నాడు. ఈ గురు భగవానుడు, శని భగవానుడు 2 యొక్క శుభయోగాల వల్ల వీరికి జూన్ 2వ తేదీ నుంచి అద్భుతమైనటువంటి ఆనందయోగం, చాలా మంచి అద్భుతమైన యుద్ధం. ఏమండి, కన్యారాశి వారికి చాలామంది బాలేదన్నారు, మీరు ఒక్కళ్ళే బాగుందంటున్నారు స్వామి, ఎలా ఉంటుంది? రాజపూజ్య అవమానాల్ని బేరీ చేసుకోండి, ఆదాయ వ్యయాల్ని కాదు. అందుకే అంటాను, ఒక తెల్ల జుట్టునైనా తెల్లగడ్డమునైనా నాకంటే బాగా చెప్పుండవచ్చు, పండితులు అవ్వచ్చు, వారు బాలేదని చెప్పుండవచ్చు. ఈ విధంగా చెప్తున్నాను కదా, రాజపూజ్య అవమానాలను బట్టి, ఏకాదశ స్థాన గురుడు యొక్క సంచారం వల్ల, 7మ స్థాన శని సంచారం వల్ల, రాహు యొక్క పాదభేదం వల్ల, నక్షత్ర పాదభేదం వల్ల వీరికి మంచి మాట తీరు, మౌనం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాన్ని కలిగిస్తాడు. ఏకాదశి గురుడు లాభానికి ఎవరు చెప్పారండి? అద్భుతమైనటువంటి లాభాన్ని కలిగిస్తాడు. జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు అద్భుతమైనటువంటి ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని కలిగిస్తాడు. వ్యాపారంలో అద్భుతం. రైతందరికీ బ్రహ్మాండమైన పంటలు పండిస్తాడు. 2 రకాల పంటలు వీరు బ్రహ్మాండంగా ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను చెప్పిందే నిజం అవుతుంది. ఇందులో సందేహపడాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ పంట బ్రహ్మాండంగా పండుతుంది. రేపు వచ్చే 2వ పంట కూడా మంచి పండుతుంది. అలాగే చిలగడ దుంపలు అంటే మొరంగడ్డ, చిలగడ దుంప, కంద, అలాగే బీట్రూటు, క్యారెట్ మరియు క్యాలీఫ్లవర్, మిర్చి పంట. వీరికి చెరుకు పంట మాత్రం మంచిదిగా జాగ్రత్త. అలాగే పొద్దుతిరుగుడు పువ్వు, నల్ల నువ్వులు పండించే వారికి అద్భుతమైనటువంటి పంట లాభం ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పంట లాభం గ్యారంటీగా ఉంటుంది. వరి వంగడాలు కూడా బ్రహ్మాండంగా పండుతాయి. మంచి పంట లాభం ఉంది. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల ఉంటుంది. సినిమా రంగంలో లాభాలు ఉన్నాయి. దర్శక నిర్మాతలకు అనుకూలత, బుల్లితెరనట్లు కూడా గొప్ప అవకాశాలు రావడం, కళాకారుల, క్రీడాకారులకి విదేశాల్లో, స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు అద్భుతంగా ఉంది. ఎప్పటి నుంచి? జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు అద్భుతాన్ని సృష్టిస్తారు. 5 మాసాల్లో ఊహించినటువంటి విజయాన్ని పొందుకుంటారు. విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధనప్రాప్తి, రాజకీయ నాయకులకు ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ మీద శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి మంచి లాభాలు.
మరి జూన్ 2 వరకు సామాన్యంగా కొద్దిగా అధిక శ్రమ వల్ల మీకు లాభం. జూన్ నుంచి అక్టోబర్ వరకు అద్భుత యోగం. అక్కడ మీకు నవంబర్ డిసెంబర్లో ఈ 5 నెలల్లో పడినటువంటి ప్రతిఫలం అంతా కూడా నష్టం వచ్చే అవకాశం. మద్యపాన సేవనం ప్రమాదానికి కారణమవడం. ఎందుకు? 12వ స్థానంలో గురు సంచారం. ఇది మీకు తీవ్రమైనటువంటి అగాధాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల వ్యత్యాసాన్ని, విభేదాలను, ప్రేయసి నష్టాన్ని, కుటుంబంలో ఉన్నటువంటి వివాహాది నిశ్చితాంబాదులు విచ్ఛిన్నమవ్వడం, ఇబ్బంది పడే అవకాశం, కళాకార క్రీడకు నష్టాన్ని పొందుకోవడం, లేనిపోయిన అపవాదులు, అవమానాలు, చికాకులు, అనారోగ్యం, శస్త్రచికిత్స జరగాల్సిన అవసరం, ఇవన్నీ కూడా మీకు ఎక్కువ కనబడుతున్నాయి. సో కాబట్టి మళ్ళీ నవంబర్ డిసెంబర్ ఏమాత్రం లేదు. జనవరి కూడా అనుకూలంగా లేదు. ఫిబ్రవరి నుంచి మళ్ళీ కొంత మీకు సానుకూలమైనటువంటి అదృష్ట యోగం, మార్చి వరకు ధనయోగం, ఐశ్వర్యం, ఆనందాన్ని పొందుకుంటారు. వ్యాపార పరంగా కూడా మీకు ఈ నవంబర్ డిసెంబర్ జనవరి 3 నెలలు మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్స్ చేసేవారికి ఈవెంట్స్ లభించవు. మోసం చేసే అవకాశాలు ఉంటారు. జాగ్రత్త. ఈ జూన్ వరకు జాగ్రత్తగా ఉండండి. జూన్ టు నవంబర్ వరకు అద్భుతం ఉంటుంది. జూన్ టు అక్టోబర్ వరకు అద్భుతంగా ఉంటుంది. నవంబర్ డిసెంబర్లో తీవ్ర ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్త. నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. అయిన వారి నుంచి మోసపోయే అవకాశం. చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, ఇతరుల మరణానికి కారణమవడం, ఈ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ అనే పరీక్షలో నిష్ఫలం. అదే జూన్ టు నవంబర్ వరకు ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, అకాడమిక్ పరీక్షలు, బ్యాక్లాగ్ పరీక్షలు అన్నీ సంపూర్ణ విజయాన్ని పొందుకుంటారు. జూన్ వరకు జరిగే పరీక్ష కాలం కదా ఇప్పుడు. అక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి. కాస్త అంటే పుస్తకాలపైన దృష్టి పెట్టండి. ఈ అనవసరమైన ప్రేమ కలాపం వెళ్ళకండి. తల్లిదండ్రులను మోసం చేసే ప్రయత్నం చేయకండి. లేనిపోని చికాకులు కలిగించుకోకండి. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి. 10 మంది మాట వినండి. అంతవరకు ఆచరణ, మీ ఆలోచనని ఆచరణలో పెట్టండి. అనవసరమైన కొత్త వ్యాపారాలకి పూనుకోకండి. జూన్ నుంచి అక్టోబర్ వరకు కొత్త వ్యాపార లాభం, ధనయోగం ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాభాలు కూడా ఉంటాయి. ఇచ్చిన ధనం తిరిగి రావడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వాహన యోగం, కుటుంబ పరంగా అనుకూలత, అందరినీ గౌరవించడం, అందరితో గౌరవించబడడం, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి సానుకూలంగా శుభయోగాలు. జూన్ టు అక్టోబర్ వరకు అతి నెగిటివ్ ఫలితాలు నవంబర్ డిసెంబర్ జనవరిలోను. జూన్ వరకు సామాన్యంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకొని అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు శుభకర, మంగళప్రద, ఆనంద యోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా అత్యంత శుభయోగాల పరంపర మాత్రమే పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.